చేస్తున్నాం. ప్రభు, నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ వాక్యం వెల్లడగొట్టుతోడని వెలుగు కలిగిన నీ వాక్యం సెలవిస్తున్నాం ప్రభు. ఆ వెలుగు చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి. ప్రతి బంధకము నుంచి విడిపించండి. ప్రతి చీకటి శక్తి నుంచి విడిపించండి. నీ ఆత్మ కార్యమును జరిగించండి. తద్వారా సమస్త మహిమాగంత స్తోత్ర ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మా ప్రభువు ప్రియరక్షకుడిని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో వాక్యపక్షంలో ఆరోగ్యం సమయాన్ని సవరిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. దేవుని మహాకృప వలన మీరంతా క్షేమంగా ఉన్నారు, మనం అంతా క్షేమంగా ఉన్నాం. దినాలు చెడ్డవుగా ఉన్నాయి. ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనం ఇట్లా మరి ఎక్కువగా కూడుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో సహవాసంలో ముందుకు సాగాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మరి చాలాసేపటి నుంచి మీరు కూర్చుని ఉన్నారు కదా, ఒకసారి లేచి నిలబడతారా? ఒకసారి లేచి నిలబడండి. ఇందాకలా మీరంతా స్తుతించారు, ప్రభువుని కనపరిచారు. ఇప్పుడు చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ పాట మీ అందరికి వస్తే తెలుసుకోండి. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు, పుణ్యములో సమస్తము, నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తములు, నిరాకారములో ఆకారము, సృజించిన నీవు, సర్వ సృష్టికర్త, సృజించిన నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. సపర్లు. Amen. Praise the Lord.
ఆశ్రయ దుర్గము నీవు. మీరు పాడు. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసేవాడ, రక్షణ శృంగము నీవే కదా. రెక్కలపై నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. yes lord హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి కొన్ని నిమిషాలు మంచివాడా నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి మనం ఆరాధన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి, ద పవర్ ఆఫ్ ద లార్డ్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని మహిమ మేఘము ఈ మందిరములో ఆవరించబోతుంది రాత్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవానికి స్తోత్రం అని చెప్పండి. రెండు చేతులు ఎత్తి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రవహించండి పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి. ఈ మొదటి రాత్రి సభలో గొప్ప కార్యాలు చేయండి నాయన. లార్డ్ బిగిన్ దిస్ మీటింగ్స్ విత్ పవర్. మీ శక్తితో ఈ సభలను ప్రారంభించమా తండ్రి. ఒక్కొక్కరిని తాకండి నా తండ్రి. నీకు స్తోత్రం. ఎవరెవరికి ఏ అవసరతలో ఉన్నారో, ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో వారు అన్ని అక్కర్లన్నీ తీర్చబడను గాక. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిసీవ్ ద పవర్. దేవుని శక్తిని పొందండి రాత్రి. దేవుని సన్నిధి చేత మీరు తాకబడతారు రాత్రి. ఆయన సన్నిధి, ఆయన చేతులు మీ మీదకి దిగొస్తాయి. దేవుని హస్తం మీ మీదకి దిగొస్తుంది రాత్రి. ఒక్కొక్కరిని తాకడం మీరు చూస్తారు ఈ రాత్రి. పొందుగా యేసు నామములో దేవుని స్పర్శను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచివాడా మహోన్నతుడా, మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా 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 ఆరాధనా. నీ శక్తి కార్యము తలచి తలచి హృదయము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలచి హృదయము పొంగేనయ్యా. మంచివాడ మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడ మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. అందరూ కలిసి మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా
రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈస్ రెడీ టు డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు మన మధ్యలో. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ సభలను నేను అద్భుతాలతో ప్రారంభిస్తున్నాను అంటున్నాను. ఈ సభలో అద్భుతాలతో ప్రారంభిస్తున్నాడు ప్రభు. ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యాలు పొందండి వేస్తున్నాము. క్యాన్సర్ కాయలు కరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. నడవని కాళ్ళు నడుస్తాయి. ఎత్తలేని చేతులు ఎత్తబడతాయి. థ్యాంక్ యూ లార్డ్. మునిపైన చూడలేని కార్యాలు మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి. పొందుగా. థ్యాంక్ యూ లార్డ్. కిడ్నీస్ స్వస్థత, ప్రతి క్యాన్సర్ తొలగిపోవడం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. ప్యాంక్రియాస్ ప్రాబ్లం తో సరిగ్గా జీర్ణం కాని పరిస్థితి యేసు నామములో స్వస్థత కలుగుతున్న యేసు నామములో పొందుగా. థ్యాంక్ యూ జీసస్. గుండె చెదరని వారిని బాగు చేస్తున్నాడు ఆయన. ఈ రాత్రి ఈ మీటింగ్ లో గుండె చెదరని వారిని బాగు చేస్తున్నాడు. హార్ట్ బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. మరణ భయంతో పీడిస్తున్న వారిని ఇప్పుడే విడుదలిస్తున్నాడు యేసు నామములో విడిపిస్తున్నాడు ఆయన. నీకు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. రిసీవ్. పొందుకో యేసు నామములో. పొందుకో యేసు నామములో. బలి అయిన గొర్రెగా నా పాపమంతకు తీసి మోసితివే. బలి అయిన గొర్రెగా నా పాపమంతకు తీసి మోసితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా. థ్యాంక్ యూ. పరమాత్ముడా. ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. అందరూ చెప్పండి కూడా ప్రభుని కనపరచండి. ప్రైజ్ గాడ్. ఆమేన్. రిసీవ్. ప్రతి సాతాను యొక్క ఆటంకాలు తొలగిపోవుగా. యేసు నామములో, యేసు నామములో. ఆమేన్. ఆమేన్. దయగల దేవా, మహోన్నతుడైన తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు యేసయ్యా. ఈ రాత్రి ప్రభు అందరం కలిసి నాయన మీ సన్నిధిలో ఆరాధన చేయడానికి నాయన, మిమ్మల్ని గణపరచడానికి నాయన మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని ప్రేరేపించు ప్రభువా, సంఘాన్ని ప్రేరేపించు నాయన. ఈ సభలు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎవరెవరు ప్రభు రావాలో వారందరూ తీసుకుని రండి. ఎవరెవరిని దర్శించాలో వారందరిని దర్శించండి. ఎవరెవరిని ముట్టాలో వారందరిని ముట్టండి. ఎవరిని విడిచిపెట్టద్దు నాయన. నీ బిడ్డలకు అవసరమైన ప్రభు కార్యాలన్నీ జరిగించున్నా తండ్రి. కరెంటును, మైకును, యాంప్లిఫైర్ మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. ఆయన ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ సభలో ప్రభు ఆయన ఆయన చివరి దినం వరకు కూడా ఆయన బలమైన ప్రసన్నత, మీ షకీన మేఘనం యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్ముడా, ఈ 3 దినాలు మీరు మా మధ్యలో కలవండి ప్రభు. హ్యావ్ దైన్ ఓన్ వే. మీ చిత్తము జరుగును గాక. మీ సంకల్పమే ఇక్కడ నెరవేర్చబడును గాక. నిష్ప్రయోజనమైన దాసుని, యోగ్యుడిని కాదు, కేవలం మీ కృపను నిలబడ్డాను. బలపరచండి. ఈ రాత్రికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి, దాసులు వచ్చారు వారిని కూడా ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో
ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. హల్లెలూయా. నాన్న బాక్స్ చిన్నగా అట్టు తిప్పండి. రీసౌండ్ వస్తుంది చిన్నది. చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్స్ పైకి హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఉట్టి చెప్పు కదా, బైబిల్స్ పైకి హల్లెలూయా చెప్పండి. కొంతమంది చేతుల్లో ఇంకా బైబిల్స్ లేవు. దయచేసి రేపు వచ్చేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన చేతిలో చెప్పాలి. ఏముండాలా? దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. పిల్లరా, మనం యవన కాలంలో దేవుని వాక్యాన్ని మోస్తే మనం వృద్ధులు అయినప్పుడు దేవుని వాక్యం మనల్ని మోస్తుందంట. హల్లెలూయా. పిల్లల రాత్రి ఒక గుప్తమైన సందేశాన్ని, సమయం అవుతుంది కాబట్టి మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. రేపు ఎల్లుంట మరి మీ కడుపు నిండేటట్లుగా, మీ హృదయాలు నిండేటట్లుగా మంచి సందేశాలు, సమృద్ధిగా దేవుని వాక్యాలు రేపు ఈరోజు అయిపోతుంది. రేపు ఎల్లుంట కూడా మనం దేవుని వాక్యాలు వినబోతున్నాం. మరి సిద్ధంగా ఉండండి, మీ హృదయాలు సిద్ధపరచుకోండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. అప్పుడు రాజు ఏమి కావలసి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేసి తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశంలోకి పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసి తిని, అందుకు రాజు రాని తన ఎదుట కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చక్కగా చదివేది నాన్న. దేవుడు దీవించాక కొంచెం ఇంకా క్లారిటీగా చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాను అన్న వారందరూ హల్లెలూయా. టైం చాలా అయింది పాస్టర్ గారు, నిద్రపోతూ వింటాను అన్న వారందరూ హల్లెలూయా. ఓకే, కొంచెం సేపు చెప్పండి అన్న వారందరూ హల్లెలూయా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వదిలేండి అన్న వారందరూ హల్లెలూయా. అర్థమైపోయింది మీకు? ఓకే. దేవుని వాక్యము వెల్లడి ఒకటి తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. దేవుని వాక్యము డెలివరీ అవుతుంటే, దేవుని దాసుని నోట్లో నుంచి దేవుని వాక్యము, అందరు నా వైపు చూడాలి అమ్మ, అందరు నా వైపు చూడండి. నా జ్ఞానం నాది, మీ జ్ఞానం మీది కాదు, అందరిది ఒకే జ్ఞానం. హల్లెలూయా. రిఫరెన్స్ చెప్పినప్పుడు చూడండి, మిగతా టైంలో తల పైకెత్తి కన్నులు తెరిచి నా వైపు చూడండి. హల్లెలూయా. కన్నులు మూసుకొని నా వైపు చూడకండి. ఎందుకంటే మనిషి ఎక్కడ ఉంటారు కానీ ఆ ప్రాణాత్మ దేహం ఎక్కడ ఉంటుంది, ప్రాణాత్మ ఎక్కడ తిరుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం వింటే, వినుట వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం అంట. వినుట వల్ల ఏం కలుగుతుంది? అది ఎవరికైనా, మీకైనా, విశ్వాసులకైనా, అవిశ్వాసులకైనా, సేవకులకైనా, సంఘ పెద్దలకైనా, ఎవరికైనా దేవుని వాక్యం వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి మనం. ఇక్కడ నెహెమ్యా అనే ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థనాపరుడు ఒక ఆయన పర్షియా దేశంలో, అంటే బబులోను దేశంలో రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. ఏం పని అంటే, రాజుగారికి ద్రాక్షరసం అందించే గిన్నె పట్టుకున్న పక్కనే ఉంటాడు అన్నమాట. అంటే మన పిఎం ప్రధానమంత్రి గారికి పక్కనే ఉన్నట్లు అలాంటి పెద్ద ఉద్యోగం అయింది. అయితే ప్రార్థనాపరుడు, ఆత్మ సంబంధమైన మనిషి. ఒకరోజు ఇజ్రాయెల్ దేశం నుండి, ఈ ఇజ్రాయెల్ దేశం నుంచి ఈయన ఉద్యోగం చేస్తున్న ఈ బబులోను దేశానికి సుమారు 12,000 కిలోమీటర్ల దూరం, చాలా వేల కిలోమీటర్ల దూరంలో
మరి ఆ చెరలోకి వెళ్ళిపోయి అక్కడ అలా మొత్తానికి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం నుండి యూదా దేశం నుంచి కొంతమంది సహోదరులు తన చుట్టాల బంధువులు వచ్చారు. వస్తే అడిగాడట, తమ్ముడు ప్రైజ్ లార్డ్ వందనాలు అనుకుని, మన దేశం ఎలాగుంది, మన వాళ్ళందరూ ఎలాగున్నారు అని అడిగాడు నెహెమ్యా. వాళ్ళట కన్నీళ్లు పెట్టుకున్నారట. కన్నీళ్లు పెట్టుకుని, దేశం ఎక్కడ ఉందన్న, దేశం అంతా శిథిలమైపోయింది, పట్టణం అంతా పాడైపోయింది, పట్టణం గోడలన్నీ పడిపోయాయి, నక్కలు సంచారం చేస్తున్నాయి, పిచ్చి మొక్కలు మొలిసేసాయి, పట్టణం మందిరం పాడైపోయింది, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, బలు అర్పణలు లేవు, ఏమీ లేవయ్యా, ఇది మన పట్టణ పరిస్థితి, మన దేశ పరిస్థితి అని ఆ సహోదరులు నెహెమ్యాకు తెలియజేశారు. ఇంకా ఆ రోజు నుండి నెహెమ్యాకు తిండి తిప్పలేవు, నిద్ర పట్టట్లే, ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట 1వ అధ్యాయంలో 3వ వచనం, 1:3. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు నెహెమ్యా. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, తన దేశం కొరకు, తన పట్టణం కొరకు, తన ప్రజల కొరకు హృదయంలో భారంతో ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సరిగ్గా నిద్రపోవట్లేదు, సరిగ్గా ఆహారం తింటలేదు, అలాగే డ్యూటీకి వెళ్తున్నాడు. అలాగే వెళ్ళి రాజుగారికి గిన్నె అందిస్తుంటే ఒకరోజు రాజుగారికి డౌట్ వచ్చింది, ఏంటి ఇంతకు ముందులాగా లేడు నెహెమ్యా, ఇంతకు ముందు చాలా హుషారుగా ఉండేవాడు, చాలా ప్రకాశమానంగా ఉండేవాడు, ఇప్పుడు ఏమైంది దీనికి అని అడిగాడు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఎందుకుంది? రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి ఏం లేదు కదా, నీకేమైనా వ్యాధి ఉందా, నీకేం వ్యాధి లేదు కదా, ఎందుకు నీ ముఖం విచారంగా ఉంది, నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు అని అడిగితే చెప్పడం మొదలెట్టాడు. అయ్యా, నా దేశపు పరిస్థితి, నా ప్రజల పరిస్థితి, నా మందిరపు పరిస్థితి ఇలా ఉంటే నేను సంతోషంగా ఎలా ఉండగలనయ్యా అని మాట్లాడుతుంటే రాజు ఉన్నాడు, అయితే నీకేం కావాలి, నీకేం కావాలి? బాగా కూర్చోమ్మా, బాగా కూర్చోమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ నిద్ర అనేది ఎలాంటిదంటే ఒక వైఫై లాంటిది అనమాట. వైఫై అంటే తెలుసు కదా మీకు, అక్కడ ఉంటుంది చిన్నది, అది అందరికి కనెక్ట్ అవుతుంటుంది అనమాట. జస్ట్ పాస్వర్డ్ కొడితే కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఒకరికి నిద్ర వచ్చిందంటే ఆ పక్కన ముందుకి అలా పోక్కుంటూ ఆఖరికి పాస్టర్ దగ్గర కూడా వచ్చింది కొన్నిసార్లు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా ఎవరు పడుకోకుండా నిద్రపోకుండా వాక్యాన్ని వినండి. ఆమేన్. నేను చాలా గుర్తున్న సందేశం ఈ రాత్రి మీకు అందించి మీకు నేను ప్రార్థన చేస్తాను. రాజు అడుగుతున్నాడు, అయితే నీకేం కావాలి, వాట్ యు వాంట్, నీకేం కావాలి అని అంటే ఏం చెప్పాలో తెలియక నెహెమ్యా చిన్న ప్రార్థన చేశాడు. చూడండి ఆ మాట. 4వ వచనం. అప్పుడు రాజు, నీకేమీ కావాలని మనవి చేర్చినవని నన్ను అడగగా, ఆకాశం మంది దేవునికి ప్రార్థన చేసి రాజుతో, ఆగండి, నీకేం కావాలని అడిగితే ఏం కావాలో చెప్పక ముందు నెహెమ్యా ఏం చేశాడనా? ప్రార్థన. పెద్ద ప్రార్థన, దీర్ఘ ప్రార్థన చేశాడా? రాజుగారు ఉన్నారు, నీకేం కావాలని అడిగాడు, ఏం కావాలో చెప్పే ముందు ఏం చేశాడంట? స్మాలెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. ఇది బైబిల్లో చిన్న ప్రార్థన, నెహెమ్యా చేసిన చిన్న ప్రార్థన చేశాడు. ప్రభా, రాజుగారు నీకేం కావాలని అడిగాడు, ఏం చెప్పాలో నాకు కృపైనైనా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ అంటారు నాయన. హల్లెలూయా. చిన్న ప్రార్థన చెప్పండి. ఏం ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన చేసి వెంటనే మొదలెట్టాడు. అయ్యా, ఇది కావాలి, నాకు అది కావాలి, నా దేశం పరిస్థితిలో ఉంది, మీరు నాకు లీవ్ ఇస్తే, సెలవు ఇస్తే నా దేశానికి వెళ్తాను. ఓకే, లీవ్ గ్రాంటెడ్ అన్నాడు రాజు. ప్రైజ్ గాడ్.
ఇంకేం కావాలి నీకు? అయ్యా నాకు తాకీదులు ఇవ్వండి అంటే పర్మిషన్ లెటర్స్ ఇవ్వండి, ఓకే, అది కూడా గ్రాంటెడ్. ఇంకేం కావాలి నెహెమ్యా నీకంటే? అయ్యా నాకు కొంచెం సెక్యూరిటీ కావాలా, ఆర్మీ కావాలా, ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గ్రాంటెడ్. ఇంకేం కావాలి? ఇంకేం లేదయ్యా, మరి అక్కడ పోవడం ఖర్చు ఉంటాయి కదా, కొంచెం ఏమైనా దానం ఇప్పించండి, ఇట్ ఈస్ ఆల్సో గ్రాంటెడ్ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నెహెమ్యా ఏది అడిగినా గ్రాంటెడ్ ఇచ్చేసాడు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెహెమ్యా ఏది అడిగినా రాజు ఏమంటున్నాడండి? నో అంట్లా, ఇచ్చేస్తున్నాడు. ఈ రాత్రి నా మెసేజ్ కి నేను పెట్టే పేరు ఏంటంటే చిన్న ప్రార్థన గొప్ప జవాబు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్మాల్ ప్రేయర్ బిగ్ ఆన్సర్. చిన్న ప్రార్థన గొప్ప జవాబును నెహెమ్యా జీవితంలో తీసుకొచ్చింది. రాజు నెహెమ్యాను పంపించేశాడు. నెహెమ్యా ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. యెరూషలేము పట్టణం చుట్టూ గోడలు కట్టడం మొదలెట్టాడు. 52 రోజుల్లో పట్టణం చుట్టూ గోడలన్నీ కట్టేశాడండి. చప్పట్లు కూడా దేవుని మైకి వచ్చాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ రాత్రి ప్రవచిస్తున్నాను, మీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద జవాబుల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. గొప్ప గొప్ప కార్యాలు జరగాలని మీరు ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాలుగా. ఈ రాత్రి ఆ సమస్యలు గొప్ప గొప్పవన్నీ ఈ రాత్రి ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. అయితే నువ్వు చేయాల్సింది తెలుసా? చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్. చెప్పండి, ఎలాంటి ప్రార్థన? అది ఎలా ప్రార్థన చేశాడంటే ఉపవాసంతో సిద్ధపడి చేసిన ప్రార్థన. ప్రిపేర్డ్ హార్ట్, హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు, ప్రాణాత్మ దేహాలు సిద్ధపరచుకుని చేసిన చిన్న ప్రార్థన గొప్ప జవాబు తీసుకుని వచ్చింది. ప్రియరా, ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనం ఏది చేసినా, దేని కొరకు కనిపెట్టినా ప్రార్థన పూర్వకంగానే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ప్రార్థన లేని క్రైస్తవుడట శక్తి లేని క్రైస్తవుడట. ఏ ప్రేయర్లెస్ పర్సన్ ఇస్ ఎ పవర్లెస్ పర్సన్. ప్రార్థన లేని క్రైస్తవుడు ఎలాంటి క్రైస్తవుడట? శక్తి లేదు. ఇదనలో అన్నిటికీ మనకు టైం ఉంది, కానీ ప్రార్థన చేయడానికి టైం లేదు, మోకరించడానికి టైం లేదు, చేతులెత్తడానికి టైం లేదు, కన్నీరు కార్చడానికి సమయం లేదు, బలిపీఠానికి అతి పరిశుద్ధ స్థలానికి బలిపీఠానికి మధ్యలో నిలబడి యాజకులు కన్నీరు కార్చండి అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి దినాలు భయంకరంగా, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రేయర్ ప్రేయర్ ప్రార్థన, చిన్న ప్రార్థన గొప్ప జవాబులు తీసుకుని వస్తుంది పిల్లల. ఈ రాత్రి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాగా ప్రార్థన చేయాలి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా, హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలి చూడండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం. ఈ సభల్లో మనం చేయాల్సిన కొన్ని పనులు 35:13. ఎవరైనా కొంచెం సీనియర్స్ చక్కగా స్పీడ్ గా, నాకు స్పీడ్ తగ్గడం చదువు ఎవరైనా. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను గోనె బట్ట కట్టుకున్నాను, ఉపవాసం ఉండి ఆయాస పరుచుకున్నాను, అయినా నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చేసింది అంటున్నాడు. మై ప్రేయర్ రిటర్న్ అయిపోయిందంట. ప్రార్థన చేసాడంట, ఉపవాసం అన్నాడంట, గోనె బట్ట కట్టుకున్నాడంట, ప్రార్థన పరలోకానికి వెళ్ళలేదు. ఏమైంది? తిరిగి వచ్చేసిందంట. ఎందుకు తిరిగి వచ్చింది? కీర్తన గ్రంథము 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హృదయంలో, అంతర్జాతీయ హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. నువ్వు తల కిందకి కాలు మీదకి పెట్టుకున్న హృదయంలో పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడకుండా, నీ హృదయంలో దుష్టత్వాన్ని దాచుకొని, అమ్మా వినాలి, చూడాలి నా వైపు, హృదయంలో పాపాన్ని దాచుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. నీ ప్రార్థన
జవాబులు తీసుకుని రాదు. జాగ్రత్తగా ఆలకించండి. మన దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరు? ప్రార్థన ఆలకించేవాడు. ఏం పేరు ఉంది మన దేవునికి? ప్రార్థన ఆలకించేవాడు. ఎప్పుడో చిన్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు ఆలకిస్తున్నాడు. రాబోతున్న తరాల్లో కూడా ప్రభు ఆలకిస్తాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన ఆలకించువాడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలే, చూడకుండానట్లు ఆయన కన్నులు మందం కాలేదు. మీ పాపములు మీకు దేవునికి మధ్యలో అడ్డముగా వచ్చాయని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ రాత్రి ఆ చిన్న ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? పరిశుద్ధపరుచుకొని, కడుక్కొని, మన హృదయాలు కడుక్కొని ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెరూషలేమా నీవు రక్షణ పొందినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకో. అందరూ చెప్పండి, ఏం చేయాలంట? ఈ 3 దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? కడిగి వేసుకోవాలి. ప్రాణాత్మ దేహాలు కడుక్కొని, శుద్ధి చేసుకుని, పరిశుద్ధపరచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ ప్రార్థనలకు జవాబులు రాబోతున్నాయి. యేసు నామములో దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ సభల తర్వాత మీరు అడిగినవన్నీ, మీరు ప్రార్థిస్తున్నవన్నీ, వాటన్నిటికీ జవాబులు గొప్ప విధానంలో రాబోతున్నాయి. ఆమేన్. పరిశుద్ధ పరుచుకొని ప్రార్థన చేయాలి. పరిశుద్ధత కావాలి ఈ దినాల్లో మనకి. మన దేవుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. యేసు ప్రభువారు మొట్టమొదటిసారి భూమి మీదకి వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఎవరి కొరకు వచ్చాడు ఆయన? ఎవరి కొరకు వచ్చాడు యేసు ప్రభువారు? నశించిన దాన్ని. ఎవరి కొరకు వచ్చాడు యేసు ప్రభువారు మొదటిసారి? పాపుల కొరకు రక్షించడం. రెండోసారి కూడా రాబోతున్నాడు యేసు ప్రభువారు. ఎవరి కొరకు వస్తున్నాడు ఈసారి? పాపుల కోసం కాదు, పరిశుద్ధుల కొరకు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే పవిత్రపరచబడి ఉంటారో, వారి ప్రాణాత్మ దేహాలు నిలువెల్లా పవిత్రపరచుకుని ప్రభు కొరకు రోషంగా బ్రతికే వారు ఉన్నారే, వారి కొరకు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఆమేన్. మీరందరూ, మనమందరం కూడా రెండవ రాకడిని చూడబోతున్నాం. ఈ వేళ్లతో లెక్కించగలిగినన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ప్రభు రాకడికి. గుర్తుపెట్టుకోండి. ఎస్, యూ కెన్ కౌంట్ ద ఇయర్స్. ఆ సమయాన్ని మనం వేళ్లతో లెక్కించగలం. చాలా త్వరగా వచ్చేస్తున్నాడు ఆయన. సంగమా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలో తెలుసా? సిద్ధపడి ఉండాలి. ప్రార్థనలో సిద్ధపడి ఉండాలి. ఆ రోజు పిల్లల బుద్ధిగల కన్యకుల డ్యూటీలు ఏమవుతున్నాయి? మీ అందరు తెలుసు కదా. బుద్ధిగల కన్యకుల డ్యూటీలు ఏమవుతున్నాయి? వెలుగుతూ ఉన్నాయి. చెప్పండి. బుద్ధి లేని కన్యకుల యొక్క డ్యూటీలు ఏమైపోయి? ఆరిపోయి. వెలుగుతూ ఉండాలి. దీపం వెలుగుతూ ఉండాలంటే ఏమయ్యాలా? నూనె పోయాలి. చెప్పండి, ఏమయ్యాలా? చమురు వేయాలా? తైలం వేయాలి కదా. మరి అప్పుడు ఏంటా తైలం అంటే? ప్రార్థన. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ దీపంలో ఏమయ్యాలంట? ఈ చమురు, ఈ ప్రార్థనలు వేస్తూ ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా. ఎర్లీ మార్నింగ్ లేవాలి, మధ్యాహ్నము, రాత్రి, ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు ప్రార్థనతో నువ్వు పరిశుద్ధపరచుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని సిద్ధపరచును గాక. చిన్న ప్రార్థన, పెద్ద జవాబు. చెప్పండి. నేను రెండో పాయింట్ లోకి వస్తాను. నేను చాలా క్లుప్తమైన సందేశం నేను మీకు ఇస్తాను ఈ రాత్రి. రేపటి నుంచి సమృద్ధిగా దేవునికి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 13:31. మత్తయి సువార్త 13:31 చదువున్నాను. చాలు. పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందంటే పొలములో విత్తిన ఆవగింజను పోలిందంట. హల్లెలూయా. దేని పోలిందంట? ఆవగింజను పోలిందంట. పిల్లలు మీరు గమనిస్తే ఆవగింజ విత్తనం ఎంత ఉంటుంది? పెద్ద ఉంటుందా, చిన్నది ఉంటుందా? స్మాలెస్ట్ సీడ్ ఇన్ ద వరల్డ్.
చిన్న విత్తనం. ఆ విత్తనం విత్తబడిన తర్వాత అదట పెద్ద మొక్కగా పెద్ద చెట్టుగా అయ్యి ఆకాశ పక్షులు దాని మీద నివాసం గూళ్ళు కట్టుకుంటాయంట. చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారిపోతుందంట. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసం కూడా ఆ ఆవగింజంత విశ్వాసం వలె ఉండాలి. చూడండి మత్తయి సువార్త 17:20. మత్తయి సువార్త 17:20-21 చూడండి నాన్న. అందుకు ఆయన చదువునా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కదా. అది ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడికి పోమంటే ఆ కొండ పోతుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే కొండలను పెకలింపగలిగిన సంపూర్ణ విశ్వాసము అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం అనందరూ. చిన్న విశ్వాసము గొప్ప కార్యాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాల్లో చిన్న ప్రార్థన అని మనం మొదలెట్టాం కదా. చిన్న విశ్వాసంతో మొదలెట్టాలి మీ ఆత్మ జీవితాన్ని. చిన్న విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ప్రారంభించబడి అది ప్రతిరోజు ఎదిగి ఎదిగి ఎదిగి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక చాలా అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. మన హృదయంలో చిన్న విశ్వాసం ఉంటేనంట, దేవుని వాక్యం వింటా ఉండగానంట ఆ వాక్యము మన చెవుల్లో నుండి మన హృదయంలోనికి వెళ్ళి ఆ చిన్న విశ్వాసాన్ని రగిలిస్తుందట. చప్పట్లు కూడా మైపరచండి ప్రభు. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? దేన్ని? కోపనా? నీలో ఉన్న చిన్న విశ్వాసాన్ని ఈ వాక్యం లోపలికి వెళ్ళి రగిలిస్తుంది. ఇట్ విల్ ఇంక్రీజ్. నీలో ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు చిన్న విశ్వాసము కలిగి ఉండాలి. ఈ దినాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యము. రెండవది ఏముండాలి నాన్న? విశ్వాసం. చెప్పండి గట్టిగా. ఏం కావాలా? అందుకే లోకాసువార్తలో టైం లేక రెఫరెన్స్ చెప్పటం. లోకాసువార్తలో ఆ అపోస్తలులు అంటారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకపోతే పిల్లల మనం పరలోకానికి కూడా వెళ్ళలేమంట. హెబ్రీ రాయబడిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ రాయబడిన పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడి. ఈ మాట జాగ్రత్తగా అందరూ అండర్లైన్ చేసుకున్నారు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసమును బట్టి హనోకంట. అందరూ చెప్పండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుపోబడెను. దేని బట్టి? చెప్పాలి గట్టిగా. దేని బట్టి? మీ పక్కన తిరిగి విశ్వాసమును బట్టి అని చెప్పండి. దేని బట్టి? హనోకు అనే దైవజనుడట 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. ఎన్ని సంవత్సరాలు? ఆయన బ్రతికినవని 365. 365 సంవత్సరాల్లో 65 పక్కన పెడితే మిగతా 300 సంవత్సరాలు దేవునితో నడిచేటట్ట. అంటే ఆయన జీవితంలో సుమారుగా 85% జీవితాన్ని ప్రభుకే ఇచ్చేసాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అనొచ్చు 300 సంవత్సరాలు నడిచేది బాగుందండి, అతనికి భార్య పిల్లలు లేరండి, ఉండకపోవచ్చండి, అందుకే ఆయన ఏ భారం బాధ్యత లేదండి, మాకు బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, అందుకే నడలేకపోతున్నాం అంటున్నారు చాలా మంది అని మీరు అనుకుంటున్నారా? ఈ హనోక్ అన్న ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉంది, 365 సంవత్సరాలు బతికాడంటే ఎంతమంది పిల్లలు, మనవలు, ముని మనవలు. మీ పేరే పేరు మర్చిపోయింది. వెంకటరావు గారు
రామన్ గారు 365 సంవత్సరాలు మనిషి బతికాడంటే ఎంత సంతానం ఉంటుందండి? మాట్లాడేటప్పుడు మనవలు, కొడుకులు, మనవలు, మునిమనవలు 365/60 వేసుకుంటే 5 తరాలు, 5-6 తరాలు, ఆల్మోస్ట్ 7 తరాలు లెక్కేసి 7 తరాలు. నాకు తెలిసి ఒక 500 మందో 1000 మందో ఆ సంతానం ఉండుంటది. ఏనా ఈయనకి ఏం ఖాళీ ఉంటుందా? ఇంటికి పెద్దోడు కదా, పెళ్లిళ్ళు చేయాలా, పబ్బాలు చేయాలా, సాయం పెట్టాలా, ఇల్లు ఓపెనింగ్, మొదటి పత్రాలు చేయాలా, చాలా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇవన్నిటికి అటెండ్ అవ్వాలా వద్దా ఈయన? చెప్పండి రా. మరి ఇంటికి పెద్దోడు కాబట్టి అన్నిటికి అటెండ్ అవ్వాలా? అట్లకి అటెండ్ అవుతున్నాడు. పిల్లరా అన్ని చేస్తున్నాడు, అన్ని పొందుతాడు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూనే ఎవరితో నడుస్తున్నాడు? తన సమయం అంతా ఎవరికి ఇచ్చాడండి? ఎన్ని బంధకాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా దేవునితో నడవకుండా ఆయనని ఆపలేకపోయాయి. హల్లెలూయా. ఓ మనం చాలా సార్లు చెప్పేస్తాం, ప్రార్థన వెళ్ళదేమోమంటే వర్షం పడతాదేమో అని మానేస్తాం. ఇంకా పడలేదు. వర్షం పడదా? పడాలి మరి. దేవుని స్తోత్రం. ఏమమ్మా బాగాలేదు కాబట్టి ఎండ కాసేస్తుందని నదికి రాలేదండి. వాళ్ళు అక్కడ ఊర్లో భోజనాలు కూడా ఎండ లేదు, కొండలు పారిపోతుంది, కొడుకోకుండా. నాకు కోట దగ్గర ఇస్తున్నారంటే మొత్తం మామూలుగా కింద కూడా చూసి పారిపోతారండి. ఏం చదువురామంటే ఎండ కాసేస్తుందండి. వై ఆర్ యూ టెల్లింగ్ ఎక్స్క్యూజెస్? ఎందుకు సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు? సాకులు లేదుగా, సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ దినాల్లో విశ్వాసులు. ఈ దినాల్లో అందుకే దేవుని వాక్యం రాయబడింది, ప్రభు మనిషి కుమారుడు వచ్చే సమయం కల్లా విశ్వాసము కనుగొందునా అన్నాడు. ఈ దినాల్లో విశ్వాసము డౌన్ అయిపోతుంది. చూసారా, సెల్ ఫోన్ లోని ఛార్జింగ్ డౌన్ అయిపోయినట్టు. 100 నుంచి 50, 50 నుంచి 40, 30, 20. అప్పుడు ఏం చేస్తారు మీరు? సరదాగా నవ్వుకుంటావా? బాగానే వచ్చింది కిందకి అనుకుంటావా? ఏం చేస్తాం? మళ్ళా 100కి రావాలా? అలాగే నీ విశ్వాసం డౌన్ అయిపోతున్న సమయంలో మళ్ళా ఛార్జింగ్ పెట్టాలా. ఎక్కడ ఉంది ఛార్జింగ్ పిన్? చెప్పండి గట్టిగా. దేవుని మందిరంలో ఉంది. హల్లెలూయా. మీరు ఇక్కడికి రావాలా? నీ విశ్వాసాన్ని పెంచుకోవాలా, విశ్వాసంతో నింపబడాలా, ఇక్కడి నుంచి లోకంలోనికి వెళ్ళాలా, మనుషుల మధ్యలోనికి వెళ్ళాలా, పనులు చూసుకోవాలా, మళ్ళా రావాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంచె దినాల్లో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. పిల్లరా, ఈ నోవహు కొనుపోబడక మునుపు అని అన్నారు గట్టిగా. ఆ కొనుపోబడే అనుభవం మనం కూడా చూడబోతున్నాం. అదే ప్రభు అక్కడ సడన్ గా విశ్వాసులు కనబడరు భూమి మీద. కొన్ని దినాల్లో ఇది జరగబోతుంది యేసు నామములో. మనుషులు, సేవకులు, విశ్వాసులు కనబడరు. పిల్లరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు వెళ్తుంటే, అయ్యా మా మామ కనబడట్లేదు. ఇక్కడ మనోడేంటి సాక్షి? మా మామ కనబడట్లేదు, ఏమైపోయింది? మా నాన్న కనబడట్లేదు, మా తాత కనబడట్లేదు, మా తమ్ముడు కనబడట్లేదు, ఏమైపోయారు? మనుషులు కనబడరు భూమి మీద. ఏమైపోయారంటే ప్రపంచానికి తెలీదు. ప్రభు రాకల్లో అందరూ మార్చబడి పిల్లల మేఘాల మీద కొనుపోబడిన అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. కొనుపోబడుట చెప్పండి గట్టిగా. పిల్లలు అతను కొనుపోబడక ముందు విశ్వాసమును బట్టి, నోవహు విశ్వాసమును బట్టి ప్రభుతో నడిచాడు. ఇతనాల్లో చిన్న విశ్వాసము గొప్ప కార్యాలు. హల్లెలూయా. ప్రభు నీకు ఆవగింత విశ్వాసం ఉంటే ఈ కొండతో నువ్వు మాట్లాడు. ఆ కొండ అంటే ఎదుర్కొన్నావు. మీ దగ్గరలో కొండలు ఏమైనా ఉన్నాయా? చాలా దూరంగా ఉన్నాయా? ఈ కొండలు కాదు, కొండల్లాంటి సమస్యలు, కొండల్లాంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులతో నువ్వు చిన్న విశ్వాసం కలిగి వాటితో నువ్వు మాట్లాడినప్పుడు అవన్నీ తొలగిపోవడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కార్యాలు నీ ఎదుట సముద్రాలు బయలవుతాయి. నీ ఎదుట కొండలు గంతులు వేస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ముందు పర్వతాలు, పిల్లల గుట్టలు గొర్రె పిల్లల వల్ల గంతులు వేయడం నువ్వు చూస్తావు. ఆమె చెప్పండి గట్టిగా. చిన్న విశ్వాసము కలిగి ఉన్నవా? సాతానుడు నీలో ఉన్న విశ్వాసాన్ని దొంగలించడానికి, నీలో ఉన్న విశ్వాసం లాగేసి పిల్లరా నిన్ను డ్రై చేసేసి, నిన్ను బలహీనపరిచేసి, పిల్లరా నిన్ను విశ్వాసం నుంచి వేరు చేసి దేవునికి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు.
నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. అందుకే పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నా విశ్వాసాన్ని నేను కాపాడుకో. పౌలు అంతటి మహానుభావుడే, అపోస్తులుడే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్తే ఇక మనం ఎక్కడండి? మనం కాపాడుకోవాలా వద్దా? చెప్పాలి గట్టిగా. మీ పక్కకి మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని చెప్పండి. మీ పక్క తిరిగి నా వైపు చూడడం లేదు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన గొప్ప జవాబు, చిన్న విశ్వాసము గొప్ప కార్యాలు. ఆటట్లేదు ఎవడు గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఈ కరుణా మందిరంలో సాక్షిగా ఈ ప్రార్థనా మందిరంలో ఈ రాత్రి వచ్చిన మీ అందరూ ఆ చిన్న ఆవగింజంత విశ్వాసంతో నింపబడి మీరు ఇంటికి వెళ్ళి గొప్ప కార్యాలు చూడడానికి ప్రభు కృప అనుగ్రహించును గాక. ఈ రాత్రి మీరు అడగాల్సింది తెలుసు, ప్రభు ఆ చిన్న ప్రార్థనకు నాకు నేర్పించు, ఆ చిన్న విశ్వాసం నా గుండెల్లో ఉంచు ప్రభువా, నీ కార్యాలను చూడడానికి నన్ను సిద్ధపరచు నాయనా అని మీరందరూ ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆమేన్. మూడో పాయింట్, గట్టి హల్లెలూయా. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న మరి యొక్క చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నావు గాని 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని చెల్లించి, ఇప్పుడు ఒక విషయంలో నేను ఇప్పుడు షాక్ అయ్యాను, చాలా షాక్ అయ్యాను అన్న. ఆ వాచ్ నేను వచ్చిన దగ్గర నుంచి 9 పావే ఉంది. అది పనిచేస్తుందేమో అనుకున్నాను దగ్గర నుంచి. పంప కూర్చోను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకరి బ్యాట్ అయినా బాబు ఇక్కడ వాచ్ కూడా నేను ఇంకా 9 పోయింది కదా, పర్లేదు అరగంట చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చర్చిలోకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వాకింగ్ చాలా పెద్ద చర్చి. వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఆ పక్కన పెద్దలు కూర్చున్నారు, ఈ పక్కన పెద్ద యూత్ కూర్చున్నారు, విశ్వాసులు కూర్చున్నారు. వాళ్ళకి ఫ్యాన్లు ఉన్నాయి, విశ్వాసులకి ఫ్యాన్లు ఉన్నాయి, పెద్దలకి ఫ్యాన్లు ఉన్నాయి, నాకు మాత్రం ఫ్యాన్ లేదు. వాకింగ్ చెప్తున్నాను, నేను గంట వాకింగ్ చెప్దామని వెళ్తే ఆ గాలి తగలగా చెమట కారిపోతుంటే గంట చెప్పాల్సిన వాడిని 20 నిమిషాల్లో వాకింగ్ ముగించి వెళ్ళిపోతే ఆ సంఘ పెద్దలు అడిగాను, నన్ను ఏంటి సార్ మీరు, ఇది అన్యాయం కదా, మీకు ఫ్యాన్ పెట్టుకుని పాస్టర్ గారు దవించిన ఫ్యాన్ లేకుండా చేసినట్టు ఆయన అంటే మేము కావాలని అలా చేసేమంటున్నాడు. ఇదే మరమరా అంటున్నాను. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఫ్యాన్ పెడితే ఆ చల్లగాలికి పాస్టర్ టైం మర్చిపోయి ఫుల్గా 2 గంటలు 3 గంటలు వాళ్ళని చెప్పారు కదా, ఫ్యాన్ తీసేస్తే చెప్పండి త్వరగా వదిలేస్తారని మేమే అలా సెట్ చేసామన్నాడు. అయ్యా మీకు దండం, దేవుని స్తోత్రం. గట్టి హల్లెలూయా. గమనించండి పిల్లలు, గట్టి హల్లెలూయా. 2 పాయింట్లు చెప్పారు ఏంటంటే, చిన్న ప్రార్థన పెద్ద జవాబు. 2వది చిన్న విశ్వాసము గొప్ప కార్యాలు. 3వది చిన్న సమర్పణ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుట. చెప్పండి, చిన్న సమర్పణ. చెప్పండి. యేసుప్రభువు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఇలాగే జనాలు కూర్చున్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారంట అక్కడ. ఎంతమంది? స్త్రీలు ఎంతమంది ఉంటారు లెక్క? ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? డబుల్ ఉంటారా, ట్రిపుల్ ఉంటారు? ఎక్కడన్నా సరే పురుషులు తక్కువ ఉంటారు మన సంఘాల్లో. మాట్లాడలేదు మీకు, ఏదో ఏసీలా ఉన్నాడు అనుకుంటారు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకంలో మరి అంతమంది ఉంటారు లేదు నాకు తెలియదు, ఉండాలనే కోరుకుంటున్నాను. అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. ఓకే, అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు?
15,000 మంది వేసుకుందాం. టోటల్ ఎంతమంది అయ్యారు నాన్న రావు గారు? రాబాబు గారు టోటల్. మరి పిల్లలు ఆ రోజుల్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫుట్బాల్ టీం ఉండేదంట. పిల్లలు ఫుట్బాల్ టీం అంటే తెలిసి ఎంతమంది? 11. ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటారు అక్కడ? మళ్ళీ మాట్లాడలేదు ఎవరు? బాబా ఇవన్నీ మాకు ఎందుకు వదిలేండి, త్వరగా ఇంటికి పోతాం, రేపు మళ్ళా రావాలి, రేపు ఎల్లుండి ఫుల్ బ్యాటింగ్ కదా మాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ దగ్గర దాకా 30,000 మంది పైన ఉన్నారు అందరూ. 3 రోజులు అయిపోయింది. ఎవడో అన్నం అంటూ అడగట్లేదు, నీరు అడగట్లేదు. యేసుప్రభు మాట్లాడుతుంటే ఆ నిత్య జీవపు ఓటలు యేసయ్య నోటి నుంచి వస్తున్న మాట్లాడుతుంటే ఆకలి లేదు, దప్పిక లేదు. అప్పప్ప ఏం మాట్లాడండి, ఆ పరలోక మర్మాలు ప్రభు బయలుపరుస్తుంటే హృదయాలు నిండిపోతున్నాయి. ఆకలి లేదు వారికి. 3వ రోజు ప్రభు అన్నారు శిష్యుల గురించి, అరే 3 రోజులు దాన్ని ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో పెట్టండి అన్నారు. ఎవరిని? శిష్యులు అంటే ప్రభు అన్నారు, ఈ ఇన్ని వేల మంది మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అంటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ రేపు చచ్చిపోతున్నట్టు, నేను ఈరోజు చచ్చిపోతున్నట్టు నేను ఎవడో 5 అంటారు బాబా, ఇంతమందికి మేము ఎక్కడికి తాగలం బాబు, ఈ దండం ఆయన ఎంత విశ్వాస పరీక్ష మాకు పెట్టగా. అది కాదురా, మీరు పెట్టండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళంతా వెనకడుగు వేసుకుని చేయలేకపోవడం. సరే మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాడు, ఈ జనాల్లో ఎవరి దగ్గర ఏమైనా ఉంటే ఒకటి పట్టండి రా బాబు అన్నాడు. ఇది వెళ్ళి ఏమన్నా ఉందంటే ఎవరు తీర్చు, అందరి దగ్గర ఉన్నాయి వెనకాల. 3 రోజులు మీటింగ్ అంటే తెచ్చుకోరా ఎవడన్నా, అందరి దగ్గర ఉన్నాయి, ఎవడు బయటికి తీయట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి యేసుప్రభు అడుగుతున్నాడు చెప్పంటారా అంటే ప్రెసిడెంట్ అంటున్నారు. ఎవడు ఆ బాక్స్ బయట, టిఫిన్ బాక్స్ బయటికి తీయట్లేదు. అక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడంట. చదవండి అన్నమాట, చదవనా? 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద, ఎవడు? చిన్నవాణి యొద్ద, ఎవరిదారండి? ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి ఆ చిన్నవాడంట అన్నట్టు చాలా మంది ఆపారంట, రే ఎవరికి బాబు నీకు ఎందుకు తినరా, నువ్వు ఆకలేట్లేదని. నాకు అక్కర్లో యేసుప్రభు అడిగాడు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. నేను ఇస్తాను ఎవరికి ఇస్తున్నాను? ఏ మనుషులకి ఇవ్వట్లే, ఐఎమ్ గివింగ్ టు జీసస్. యేసయ్యకి ఇస్తున్నాను నేను అని. వాడు తినాల్సిన వాళ్ళ మమ్మీ కట్టిన ఆ బాక్స్, వాడు తినాల్సిన టిఫిన్ బాక్స్, ఆ 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న బాక్స్ తీసుకెళ్ళి యేసుప్రభుకి ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మీరు ఇస్తున్న ఏదైనా మీరు ఎవరికి ఇస్తున్నారో తెలుసా? యేసయ్యకి ఇస్తున్నారని సంగతి గుర్తుపెట్టుకోండి. ఆమె చెప్పండి గట్టిగా. యూఆర్ నాట్ గివింగ్ టు ఎనీబడి, ఎవరికో ఇవ్వటంలే, యూఆర్ గివింగ్ టు గాడ్. ఇచ్చాడు. యేసయ్య చేతుల్లోకి వచ్చింది ఆ బాక్స్. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమన్నాడు అందరికి వడ్డిస్తుంటే 5 కదా, 5 రొట్లు కదా, ఎన్ని రొట్లు? 5గురికి పనిచేసి వచ్చి చూస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా? 5 లేవు, 25. 5 ఉన్నాడు. 5 × 5 ఎంత? 25 మందికి ఇచ్చేసి మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇంజనీర్లు, బీటెక్, బిఎస్సి, ఎంఎస్సి, 25 × 25 625 ఉన్నాయి. 625 ఇచ్చేసి మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తే ఎంత? ఇప్పుడు చెప్పు, తర్వాత చూసుకుందాం అంటాం. హల్లెలూయా. అందరికి వాక్యులు వారికి ఇష్టం వచ్చినంత మట్టుకు కడుపు నిండా 3 రోజులు బట్టి తినలేదు కాబట్టి ఒక్కొక్కడు 5 తినాల్సిన 10 తినేస్తున్నాడు. ఎంత తిన్నా తిరిగి అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన యొక్క ధారాళముగా దొరుకుతుంది ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన కోసిరి ఇచ్చేవాడు కాదు, ధారాళంగా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆమేన్. నేను ప్రవచిస్తున్నాను, మరలా ఈ సభల తర్వాత ధారాళమైన ఆశీర్వాదాలు మీ జీవితంలోకి ప్రవహించబోతున్నాయి. ఎక్కడ కోసిరి ఇవ్వడైనా సమృద్ధిగా నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అయితే నీకు సమర్పణ కావాలి. అందరూ తినగా ఎన్ని కంపలు మిగిలాయట? 12 కంపలు మిగిలాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 12 కంపలు ఏం చేశాడు యేసుప్రభు వారి మీద? నాకు ఒకసారి అడగండి చెప్తాను. ఈ 12 కంపలు తీసుకెళ్లి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కదా బాబు, ఆడికి ఇచ్చేసాడండి. ఆడిచ్చిందేమో ఊరంతా, దేవుడు ఆడికి ఇచ్చిందేమో
అది మన దేవుని కార్యాలు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. యేసు నామములో మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సమర్పణ ఇంకో వాడు పొందడం మాత్రమే కదండి, కొన్ని వేల మందికి ఆశీర్వాదంగా మారిపోయాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చిన్న సమర్పణలో నువ్వు వస్తే నువ్వు అనేకులకు వేల మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోతావు. నువ్వు దీవించబడతావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు అబ్రహాముతో ప్రభు అన్నాడు, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక జనములు ఆశీర్వాదాలు పొందుతాయి. ఆమేన్. I will bless you and I will bless many nations అన్నాడు. దేశం ఒక్క అబ్రహాము ద్వారా ఎంతమంది దీవించబడ్డారు. ఈరోజు నువ్వు సమర్పణలోకి చిన్న సమర్పణ ఒక్క స్టెప్ ను వేయగలిగితే, ప్రభువా ఇదిగో మొట్టమొదటిగా సమర్పణ ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఆమేన్. ఎవరు బాబు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడప్పుడు నువ్వు అలా అంటుంటే మాకు మంచిది, చక్కగా సర్దుకుంటారు అందరూ. చిన్న ఊపు వచ్చినాడు కూడా ఆ కేక్ సర్దుకుంటున్నాడు, నువ్వు అక్కడే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు అయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ మొదట నువ్వు ఏం సమర్పించుకోవాలి చెప్పండి గట్టిగా? నీ హృదయాన్ని, నీ ప్రాణాత్మ దేహం, నీ దగ్గర విలువైన నీ సమయం ప్రభుకు సమర్పించుకోవాలి. నీ దగ్గర విలువైనవి దేవునికి సమర్పించుకోవాలి. విలువైన నీ ఆరోగ్యం ప్రభు సేవలో ఖర్చు పెట్టు. విలువైన నీ జ్ఞానాన్ని దేవుని సేవలో వాడు. దేవుడు నీకు ఇచ్చిన విలువైన తలంతులు, దేవుడు నీకు ఇచ్చిన విలువైన కృపలను నువ్వు ప్రభు సేవలో ఖర్చు పెట్టి సమర్పణ. ప్రియరా, మనం సమర్పణలో ఉన్నత స్థితికి ఎదగాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడట తన ఏకైక కుమారుడిని మన కొరకు ఏం సమర్పణ ఉండేది? ఏకైక కుమారుని, జనతైక అద్వితీయ కుమారుడిని మన కొరకు ఇచ్చేశాడు. సమర్పణ అంటే అది. ప్రభు కొరకు నువ్వు సమర్పించుకోగలవా? ప్రభు కొరకు నేను అప్పగించుకోగలవా? ప్రభు కొరకు నీ హృదయాన్ని ఇవ్వగలవా? ప్రభు కొరకు ఏది దాచుకోకుండా, ప్రభు కొరకు ఏది వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు సాగగలిగితే, చిన్న సమర్పణతో ఈ రాత్రి నువ్వు మొదలెడితే, దేవుడు నీకు అనేక రెట్లు అధికముగా దేవుడు నీకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారంట. ఆమె ఒక్కని విధేయత, ఒక వ్యక్తి విధేయత, ఒక వ్యక్తి సమర్పణ అనేకులు ఆశీర్వాదకరంగా మారిపోతారు. చెన్నైలో ఒక యవనస్తుడు పిల్లగా బీటెక్ చదువుకొని మరి ఇంజనీరింగ్ చదువుకున్న సమయంలో ప్రభు ఆయనతో మాట్లాడితే, ఆయన నార్త్ ఈస్ట్ అంటే నాగాలాండ్ ఆ ప్రాంతాలకి, చైనా సరిహద్దుల్లోకి సేవ కొరకు వెళ్ళిపోయాడు. పిల్లగా తల్లిదండ్రులకు చెప్పాడు, అయ్యా నాన్న అమ్మ ప్రభు నన్ను సేవ పిలుస్తున్నాను, వెళ్ళిపోతాను. బీటెక్ చదువుకున్నావు కదా, ఉద్యోగం వస్తుంది కదా, మంచి ఉద్యోగం వస్తుంది కదా, చేసుకోలేదు, నేను సేవ ప్రభు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను అంటే తల్లిదండ్రులకు సంతోషంగా పంపించేశాను. తన కుమారుడిని సమర్పించుకున్నారు. ఈయన వెళ్ళిపోయాడు. పిల్లగా వెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊరు పెద్దలు వచ్చారట, నువ్వు ఇక్కడ ప్రకటించడానికి వీలేదు, వెళ్ళిపో అంటే మరొక ప్రాంతానికి వెళ్ళి ప్రకటిస్తున్నాడంట. ముందు కొన్ని రోజులు వాళ్ళ భాష నేర్చుకున్నాడంట కష్టపడి. పిల్లగా మంచి నీళ్ళు తాగుతూ ఏది దొరికితే తింటూ అలా వాళ్ళ యొక్క భాష నేర్చుకుని వారికి వేసే ప్రేమను బోధించడం మొదలెట్టాడు. ఒక ఊర్లో ఇంకొక ఊర్లోకి ఆఖరికి గట్టిగా పట్టుకుని, నువ్వు బోధించడానికి వీల్లేదు, నీ దేశానికి గో బ్యాక్ చెన్నై, నీ తమిళనాడుకి మరలా వెళ్ళిపోతావా, లేకపోతే ఇక్కడ నేను చంపమంటావా అంటే, మీరు దాన్ని చంపునే పర్లేదు, నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అని ఆ యవనస్తుడు ఇంకా వాక్యాన్ని బోధిస్తుంటే బట్టలన్నీ తీసేసి చింతపండు బెల్లం కలిపి పుల్లుకు బాడీకి అంతా రాసి ఒక చింత చెట్టు కట్టేశాడంట. చింత చెట్టు కట్టేస్తే చీమలు వచ్చి కొడుతున్నాయి భయంకరంగా. ఇప్పుడైనా సరే వెనక్కి వెళ్ళిపోతామన్నాడు. సమర్పణ లేదు, వెళ్ళిపో వెనకే. ఈయన అన్నాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసయ్యని వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాను, సమర్పించుకున్నాను, నేను వెనక్కి తిరిగి ప్రసక్తే లేదు. ఏం చేసుకున్నా చేసుకోండి అనేసరికి నేను చాలా ముందులా ఉన్నాను అని చెప్పి పిల్లలు ఆ అడవి జాతిలో వచ్చి బాణాలతో కొట్టారట. గుచ్చుకుందే బాణాలు, రక్తం కాలిపోతుంది. అంటున్నారంట, ఇప్పుడైనా వెళ్ళిపోతావా, నేను పంపించేస్తాం.
నేను చచ్చిపోతాను కానీ నేను మాత్రం వెనకకి నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను వెనకకి తిరిగి ప్రసక్తే లేదు. సమర్పణ, సమర్పణ. ఏమైందో తెలుసు బిడ్డరా, ఆ రక్తాన్ని కాచి 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 అక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎక్కడో పారేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఇదంతా చూస్తున్నాడంట. ఏంటి యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పదా, ఏంటి సమర్పణ ఎంత గొప్పదా, యేసయ్య ఇంత నా కొరకు ఇంతగా చేశాడా అని యేసయ్య ప్రేమను తెలుసుకుని ఒక వ్యక్తి రక్షించబడ్డాడంట. ఆ గ్రామ పెద్ద ఆయన. ఆ తర్వాత ఒకరు నార్త్ ఈస్ట్ లో సుమారు ఒక 6 స్టేట్లు ఉంటాయి, 6 రాష్ట్రాలు ఉంటాయి. 6 రాష్ట్రాలు కూడా క్రైస్తవ రాష్ట్రాలుగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. నార్త్ ఈస్ట్ అంతా క్రైస్తవ రాష్ట్రాలుగా అందరూ 100% రక్షించబడ్డారు. ఆయనట ఆ యవనస్తులు చెన్నై నుంచి వెళ్ళి తమిళనాడు చెల్లి కదా, ఆ ప్రాణం పోగొట్టుకుంటూ పాట రాసుకున్నాడంట. ఈరోజు ప్రపంచంలో చాలా అద్భుతమైన పాట అది. పిల్లరా, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అనే పాట. పిల్లరా, ప్రపంచం అంతా అనేక హృదయాలు మండిస్తూ ఉంది ఆ పాట ఈరోజు. నా పిల్లరా, చిన్న సమర్పణ ఎన్నో రెట్ల ఆశీర్వాదాన్ని మీకు తీసుకొస్తాను. ఈరోజు సమర్పణ చేసుకుంటావు ప్రభుకి. నీ హృదయాన్ని సమర్పించుకుంటావా? నీ విలువైన నీ ప్రాణాత్మ దేహాలు ఈ మొట్టమొదటి రాత్రి నువ్వు ప్రభుకు సమర్పించుకోగలిగితే నిన్ను అనేక ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. నీవు అనేక ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. నెహెమియా చిన్న ప్రార్థన చేశాడు, గొప్ప జవాబు వచ్చేసింది. చిన్న విశ్వాసము గొప్ప కార్యం జరిగించింది. చిన్న సమర్పణ అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనకరంగా నేను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మొదటి రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రభా, ఆ చిన్న అనుభవం నాకు ఇవ్వాలి. ఆ చిన్న అనుభవంతో నేను మొదలెట్టాలనుకుంటున్నాను ఆయన. ఈ రాత్రి ఇదిగో ఎండిపోయాను ఆయన, ఇదిగో బలహీనం అయిపోయింది ఆయన, ఇదిగో నీకు దూరం అయిపోయింది ఆయన, ఇదిగో నా కన్నీటి ప్రార్థన ఎండిపోయింది. మన సభల్లో ఒక మీటింగ్కి ఒక సహోదరుడు వచ్చాడు. ఆ సహోదరుడి కంట 2 సంవత్సరాల నుంచి కన్నీటి ప్రార్థన రావట్లేదంట. ఎంత ప్రయత్నం చేసినా కన్నీటి ప్రార్థన రావట్లేదంట. దానికి ఆతను నిలబడ్డాడు. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాడంటే కన్నీరు రావట్లేదు, కళ్ళు మండిపోతుండేవట. డాక్టర్ చెప్పాడట, నీ కంట్లో ఒక వ్యాధి వచ్చింది, అందుకే నీ కన్నీరు రావట్లేదు, నీ కొన్ని రోజుల్లో నీ కళ్ళు పోతాయి, నీకు చూపు ఉండదని చెప్పాడంట. మన మీటింగ్కి వచ్చాడు. ఆ వెనక ఆతను నిలబడ్డాడు. నర్సీపట్నంలో మీటింగ్ జరుగుతున్నాయి. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేస్తున్నాం, చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇది కూడా ప్రార్థన చేస్తున్నాడు. సిలువ దర్శనం, సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తుంటే 2 సంవత్సరాలుగా రాలేని కన్నీరు ఆ రాత్రి కళ్ళంటే కన్నీరు కారిపోతుందంటే. హల్లెలూయా. ఆయన మర్చిపోయాడు, కన్నీరు రాదని డాక్టర్ చెప్పాడు ఏదో వ్యాధి వల్ల, కానీ తెలియకుండా కన్నీరు. మీటింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద కూర్చొని చెప్తున్నాడు ఈ సాక్ష్యాన్ని. అయ్యా, ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు, 2 సంవత్సరాలుగా నేను పొందడం ఈ రాత్రి ప్రభు నాకు ఇచ్చాడు అని ప్రభుకు సమర్పించుకున్నాడు. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి ప్రభు కట్టాలని, నేను మరలా బలపరచాలని, మరలా నీ చేపట్టుకుని నడవాలని, నేను మరలా నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వస్తావు ప్రభు గారికి, సమర్పించుకుంటావా? చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభు బాధలు పట్టుకుంటావా? అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ మీ స్థలాల్లో లేచి నిలబడి చక్కగా కళ్ళు మూసుకుంటాడు, చెట్టు పైకి ఎత్తితే ఒక్క 5 నిమిషాల్లో మనం భోగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అందరూ దయచేసి లేచి నిలబడండి, త్వరగా లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, మీ చేతిలో ఉన్నవన్నీ కింద పెట్టండి, అటు ఇటు దయచేసి ఎవరు తమాషాలు చూడకండి, కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు, ఒక్కొక్కరిని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా యేసయ్యా నన్ను తాకండి నాయన, యేసయ్యా నన్ను దర్శించండి ఈ సాయంకాలం నాయన. నీ మాటలు నాకు అర్థమయ్యాయి నాయన, నీ మాటలు నాకు అర్థమయ్యాయి, నా హృదయంలోకి వచ్చాయి నాయన. నీ మాటలకు లోపడుతున్నాను ప్రభువాని. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? నెహెమియా చిన్న ప్రార్థన మొదలెట్టు, నోరు తెరిచి ప్రార్థన చేయడం మొదలెట్టు. ప్రభువా కన్నీరు ప్రార్థన పోయింది నాయన, దర్శనాలు పోయాయి నాయన, పోగొట్టుకున్నాను నాయన, అనుభవాలు పోగొట్టుకున్నాను నాయన, నీకు దూరం అయిపోయాను నాయన, జారిపోయాను, పాపలో పడిపోయాను నాయన, రహస్య పాపలో పడిపోయాను నాయన.
ఆయన నీ గాయాలు రేపాను నాయన, నేను నడిపించాను నాయన, నరక పాత్రునైపోయానయ్యా. అయ్యా పరలోకానికి వెళ్తానో లేదో తెలియటం లేదయ్యా, నీ రాకల్లో ఎత్తపడతానేమో ఎత్తపడలో తెలియటం లేదయ్యా. ఎండిపోయాను, జారిపోయాను, నశించిపోయాను ఆత్మీయ జీవితంలో. తిరిగి మరలా లేవనెత్తున్నాయని నోరు ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేయండి. ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మదేవుడు రాత్రి ఒక్కొక్కరిని దర్శించబోతున్నాడు. రాజు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడిగినవన్నీ ఈ రాజు ఇవ్వబోతున్నాడు. ఆ రోజు నెహెమ్యాకి ఆ రాజు ఇచ్చేసాడు జవాబులు. ఈ రాత్రి ఈ రోజు ప్రభువైన దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎస్ ఎస్ సంవత్సరాలుగా నువ్వు అడుగుతున్నవి ఈ దినాల్లోనే ప్రభువులకు ఇవ్వబోతున్నాడు. ఆమె గొప్ప జవాబులు రాబోతున్నాయి. Oh, great answers are going to come. Great answers are going to come. Great things are going to be happen. గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. నీ కన్నీరంతా తుడిచివేస్తాడు. ఈ రాత్రి వస్తావు ప్రభు దగ్గరికి. చిన్న ప్రార్థన చేసుకుంటావు తెరవండి. చిన్న ప్రార్థన చేసుకోండి. రాత్రి గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు అటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. చేతులెత్తండి పైకి. చిన్న సమర్పణ. ప్రభు సమర్పణలను నడిపించుకున్నాను. నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నన్ను నేను మీకు సమర్పించుకున్నాను రాత్రి ప్రభు. నా ముందు సిలువ, నా వెనకాతల లోకం. నా ముందు సిలువ, నా వెనకాతల అపవిత్రత, నా వెనకాతల లోక స్నేహం, నా వెనకాతల వ్యర్థమైనవి, నా వెనకాతల చీకటితో కూడా లోక సంబంధమైనవి ఉన్నాయి బ్రహ్మ.